రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయ పంటల సాగు, లాభాలకు డోకా ఉండదంటున్న రైతులు. నీటి అవసరం పెద్దగా అవసరం లేని పంట సీతాఫలం, అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలంటున్న శాస్త్రవేత్తలు. 200 ఎకరాల్లో స్కాంపీ రొయ్య సాగు, 4 నెలలకే 4 నుండి 5 కోట్ల నికర ఆదాయం పొందుతున్న రైతు. రైతులు 6 కాలం కష్టపడి పనిచేస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోతున్నారు. ఒకవేళ సాధించినా మార్కెట్లో సరైన ధర రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా కూరగాయలు పండించే రైతులకు పంట కాలాలపై అవగాహన లేకపోవడం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు మార్కెట్ని అధ్యయనం చేసి కూరగాయలను పండిస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ప్రస్తుతం రైతులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. సంప్రదాయ పంటలను నమ్ముకుని నష్టపోకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తీగజాతి పంటల సాగుకు స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించుకుని పందిరులు వేస్తూ వాటిపై పాకించడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను పొందుతున్నారు. దీంతో పాటు వేసవిలో ఎకరంలో గోంగూరను సాగు చేశారు. ప్రస్తుతం 2వ కోత కోస్తున్నారు. ఇంకొక కోత వచ్చే అవకాశం ఉంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. గోంగూర వేస్తా ఉన్నాము. ఎకరానికి 100 కేజీలు. మేము 3 నెలలకి 2 నెలలు కోతకు వస్తుందండి. అలా ఒక 3 సార్లు కోత తీగుతుందండి. పంట చేతికి వస్తుంది. ఎకరానికి 100 కేజీలు విత్తనాలు పడతాయండి. మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ దున్నించుకుని వర్షాలు లేకుండా ఉంటే వర్షాలకి ప్రాబ్లం అయిపోద్దని మామూలుగా ఎండలు కాసినప్పుడు దున్నించుకుని మళ్ళీ ఫ్రెష్గా వేస్తామండి. ఎకరానికి ఖర్చు 70-80 వేలు అవుతుందండి. మాకు వచ్చేది 30-40 వేలు వస్తుందండి. ఒక్కోసారి వర్షానికి డ్యామేజ్ కూడా అయిపోద్ది. నాకు కూడా మొత్తం ముగ్గుపోయి మొత్తం పోతుందండి. అలాంటప్పుడు కొన్ని నీళ్ళు లేకుండా మనం శుభ్రంగా బయటికి తీసేసుకోవాలి. 45 రోజులు కోతకు వస్తుందండి. 3 నెలలు మనం కోత కోసుకోవచ్చు. కొవ్వాడ స్టార్టింగ్లో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. ఆనం తోట, ఆనంకాయ, అలాగే బీరకాయ అవి కూడా వేసేవాళ్ళండి. బీరపోద అయిపోయిందండి. ఇప్పుడు ఆనపపోదను గోంగూర ఉందండి మన దగ్గర. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండిస్తామండి. ఆర్గానిక్కే చూస్తామండి. అంటే కోడి ఎరువు లాంటిది వేస్తాం కాబట్టి మనకి సాగు బాగా వస్తుందండి. ఇప్పుడు వరకు మేము వేసేప్పుడే 2 నెలలకి పంట చేతికి వచ్చిందండి. ఈ విత్తనాలు మేము తెచ్చుకుంది మన తణుకు నుండి తెచ్చుకున్నామండి. వీటి ఖర్చు విత్తనాలకి 1600 రూపాయలు అయిందండి. డే బై డే దీన్ని చెక్ చేసుకుని వాటర్ పెడతా ఉండాలండి ఆనపపోదకి. లేదంటే ఒల్లిపోవడం, నీళ్ళు ఎక్కువైపోయి చనిపోద్ది కదండి. నీళ్ళు ఎక్కువైనా చనిపోద్దండి ఆనపపోదు. ఇప్పుడు మేము పంట వేసి దగ్గరగా 3వ నెల అండి. 2 నెలలకి మాకు కోతకు వచ్చిందండి. 1 నెల కోసామండి. ఇంకొక 5-6 రోజులు ఉందినండి. కాకపోతే వర్షాలు పడడం వల్ల కాయి వాటర్ తీసేసుకుని ముదిరిపోవడం, వాటర్ ఎక్కువైపోయి పందిరి ఎలా అవ్వడం అండి. ఈ పందిరి వేస్తాకి మాకు 1,50,000 వచ్చేయిందండి. ఈ కర్రలు కూడా మేము కొనుక్కురాలేదండి. బయట మేము సొంతంగా చెట్లు నరికి చెక్కించుకుని చేయించిందండి. పందిరి కూడా గట్టిగా వేసామండి. దగ్గరికి పందిరి వేసి 4వ నెల అండి. ఇప్పుడు కూడా పందిరి వర్షాలకి గాలికి చిక్కు చెదరలేదంటే ఈ పంటకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పురుగు పట్టకుండా, ఆకు నాకకుండా, దోమ పట్టకుండా చూసుకోవాలండి. దోమ పడితే ఏంటంటే ఆకు తినేసి ఫోటోసింథసిస్ జరగకుండా చనిపోతాయండి. దాని గురించి మనం కాయ కూడా ఎదగదండి. వాటర్ ఎక్కువ కూడా పెట్టకూడదండి. వాటర్ మీడియంగా పెట్టుకుంటే మనం ఏంటంటే కాయ మంచి సైజు గ్రోత్ వచ్చి కాయ కూడా నేలకు తగలకుండా ఉండాలండి. నేలకు తగిలితే ఏమవుద్దంటే సొక్కలు పడిపోవడం, మచ్చ వచ్చేయడం జరుగుద్దండి. ఈ దోమ తిన్న ఏంటంటే కాయ వంకరలు బెండ్ అయిపోయి కొద్దిగా సైడ్కి క్రాస్గా రావడం అలా జరుగుద్దండి. కాయ ఎంత నీట్గా ఉంటే మనకు మార్కెట్లో అంత నీట్గా వెళ్తుందండి. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లకుండా, పంట మార్పిడి చేయకుండా సంప్రదాయ పంటల్ని మాత్రమే పండించి నష్టపోతున్న రైతులకు ఈ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృధా భూములు, రాతి నేలలు కలిగి ఉన్న వారికి దిగులు అవసరం లేదు. ఆ భూముల్లోనూ తోటలు పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చుతో
అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని సాగు చేసుకోవచ్చు. అడవులు, రాతి గుట్టల్లోనే కాకుండా పొలాల్లో అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే మాత్రం కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకట సతీష్. సీతాఫలం సాగుకు నీటి వనరులు పెద్దగా అవసరముండదు. అందుకే చాలా మంది రైతులు వీటి సాగు కోసం మొగ్గు చూపుతున్నారు. చౌడు, క్షార తప్ప మిగతా అన్ని రకాల నేలల్లోనూ సీతాఫలం తోటలు పెంచుకోవచ్చు. ఇసుక, రాతి, రాళ్లతో కూడిన నేలలో సాగు చేయవచ్చు. బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం పాటు దిగుబడిని తీసుకోవచ్చు. అయితే కొత్తగా నాటే రైతులు కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకట సతీష్. ముఖ్యంగా సీతాఫలం రైతుల్ని ఎందుకు ఆకర్షిస్తుందంటే ఇవి మేకలు కానీ పశువులు కానీ వీటి ఆకుల్ని కానీ ఏవి మనకి మేయటానికి ఎక్కువ ఇష్టపడవు. తర్వాత ఏంటంటే సీతాఫలంలో ముఖ్యంగా మనకి విటమిన్ సి, విటమిన్ ఏ ఇటువంటి పోషకాలు కూడా విటమిన్స్ అవి కూడా బాగా ఉంటాయండి. ముఖ్యంగా సీతాఫలం పండ్లని ఇప్పుడు ప్రజెంట్ ఈ సినారియోలో ఏంటంటే దాంతో గుజ్జుతోటి ఐస్ క్రీమ్లు, తర్వాత పాలు ఆధారిత ఉత్పత్తులలో ఎక్కువ సీతాఫలాన్ని వాడుతున్నారు. సో అందుకని సీతాఫలానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 13,000 ఎకరాల్లో సీతాఫలాన్ని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా సీతాఫలంలో ఎరువుల యాజమాన్యం అనేది బాగా మనం చేసుకోవాలి. ఏంటంటే ఎరువులకి బాగా రెస్పాండ్ అయ్యే పంట సీతాఫలం. మనకి సకాలంలో ఎరువులు ఇచ్చినట్టయితే మనకి ఇలాంటి గిడిసిపారిపోయిన కాయలు అవి రాకుండా మనం నివారించుకోవచ్చు. మనకి జూన్, జూలై మాసాల్లో, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో 2 సార్లు మనం ఏంటంటే 1/2 kg యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 700 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 200 గ్రాములు, ఇవి 2 సార్లు మనం జూన్, జూలై మాసంలో, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో ఇచ్చుకున్నట్టయితే మనం మంచి దిగుబడిని తీసుకోవచ్చు. సకాలంలో ఎరువులు వేయటం వల్ల నాణ్యతాపరమైన ఫలాల్ని మనం తీసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి నత్రజని బాగా రావడానికి ఎజిటోబ్యాక్టర్ని 250 గ్రాములు ప్రతి చెట్టుకి మనం వేసుకున్నట్టయితే దిగుబడి కూడా బాగా వస్తుంది. సుమారుగా చెట్టుకి మనం ఇచ్చే పోషణను బట్టి 100 సీతాఫలాలు, 100 పళ్ళు కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనకి అంటుగడతారండి. సో మనం విత్తనాలు మనం తీసుకున్న వెంటనే నాటకూడదు, అది నాటిన మొలకెత్తవండి. సో అందుకని 2 నెలల పాటు మనం పక్కన పెట్టుకొని దాని తర్వాత నాటుకున్నట్టయితే మొలకలు అవి కూడా బాగా వస్తాయి. పెన్సిల్ థిక్నెస్ ఉన్న రూట్ స్టాక్ను మనం సెలెక్ట్ చేసుకొని మనకి తర్వాత మనం తీసుకునే వెరైటీని బట్టి బాలానగర్ అయితే బాలానగర్ దాన్ని తీసుకొని మనం గ్రాఫ్టింగ్ అంటు అనేది కట్టుకోవాలి. అంటు కట్టిన 4 నెలల తర్వాత సుమారు 100 రోజుల నుంచి 120 రోజుల తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. నాటుకునేటప్పుడు 60 × 60 × 60 క్యూబిక్ సెంటీమీటర్లో మనం గుంతలు తీసుకోవాలి. గుంతలు తీసుకొని దాంతోపాటు మనం సూపర్, తర్వాత పశువుల పేడ ఇవన్నీ వేసుకొని ఆ గుంతలతోటి తీసిన మట్టిని మళ్ళీ కలుపుకొని ఈ మొక్కల్ని నాటుకోవాలి. అలా మొక్కల్ని నాటుకున్న తర్వాత 3 ఏళ్ళకి మనకి కాపు వస్తుంది. కాకపోతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన కాపు కమర్షియల్ ఈల్డ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. ఎకరానికి సుమారుగా 160 మొక్కల వరకు మనం నాటుకోవచ్చండి. 5 మీటర్ల నుంచి 5 మీటర్ల స్పేసింగ్ మనం ఇవ్వచ్చు. లేదా మనం ఎక్కువ మనం ఇంటర్ క్రాప్ ఏమన్నా చిన్న తోటలో వేసుకునే వాళ్ళు మనకి 6x6 మీటర్ల స్పేసింగ్ కూడా పెట్టుకోవచ్చు. నీరు తడిని బట్టి మనకి 2-3 రోజులకి ఒకసారి, మనం వేసవికాలం అయితే 2 రోజులకి ఒకసారి అలాగా నీరుని మనం అందించాలి. ఇప్పుడైతే డ్రిప్ పద్ధతి ద్వారా కూడా రైతులు నీటిని అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సీతాఫలాన్ని ఆశించే చీడపీడలు కానీ మనం పురుగులు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా పిండి పిరుగు ఆశిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే కాయల్ని ఆశించి దాని చుట్టూ కూడా మనకి తెల్లటి పొరని అమరుస్తుంది. దాంట్లో పిల్ల పురుగులు, తర్వాత తల్లి పురుగులు కూడా ఉంటాయి. సో
దీనిని మనం సమర్థవంతంగా నివారించాలంటే మనకి సోప్ వాటర్ కానీ లేదా షాంపూ వాటర్తో ఫస్ట్ ఒక స్ప్రేయింగ్ చేసుకొని దాని తర్వాత మనం క్లోరిపైరిఫాస్ 1.5 ml 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా మనం నివారించవచ్చండి. ఇంతేకాకుండా దీంట్లో ఆకుమచ్చ అనేది వస్తుంది. ఆకుమచ్చ తెగులు అంటే ఆకులను ఆశించి మనకి నల్లటి మచ్చలు స్పాట్స్ లాగా మన ఆకుల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీని నివారణకైతే కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని నివారించవచ్చు. ఏప్రిల్ మే మనకి పొడిగా ఉన్న మాసాల్లో ఏంటంటే పువ్వు అనేది సీతాఫలం పూతకొస్తుంది. పూతకొచ్చిన 3 నెలలు 4 నెలలకి మనకి కాయ అనేది రెడీ అవుతుందండి. ముఖ్యంగా వినాయక చవితి వచ్చేసరికి బాగా అంటే కాయలు అనేది మనకి రెడీ అవటం అనేది జరుగుతుంది. టైగర్ రొయ్య పోయి వనామీ వచ్చి దశాబ్ద కాలమైంది. ప్రారంభంలో వనామీ సునామీ సృష్టించింది. సాగు చేసిన వారందరికీ డాలర్ల వర్షం కురిపించింది. అయితే గత 5 ఏళ్లుగా వనామీ నష్టాల గొయ్యిగా మారింది. రొయ్యలు పెంచుతున్న ప్రతి రైతుకి అప్పులే చిక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ శాస్త్రీయ పద్ధతిలో స్కాంపీ సాగు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ వరుసగా కనిపిస్తున్న రొయ్యల చెరువులను చూడండి. ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామంలో ఉంది. ముఖ్యంగా ఉండ్రాజవరం మండలంలో అధిక విస్తీర్ణంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా వనామీ సాగులో పెద్దగా లాభాలు లేవు. దీనికి కారణం నాణ్యమైన పిల్ల దొరకకపోవడం ఒకటైతే, మేత కొరత ఒకవైపు, రోగాలు మరోవైపు చుట్టుముట్టి చెరువులు ఖాళీ చేయాల్సిన దుస్థితి దాపురించింది. పైగా వ్యాధుల నియంత్రణ కోసం విచక్షణారహితంగా వాడుతున్న మందులు, యాంటీబయాటిక్స్ తో ఎగుమతి చేసిన రొయ్యల కంటైనర్లు తిరిగి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన పిల్లలను ఎంచుకుని 200 ఎకరాల్లో స్కాంపీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు రైతు కందుల సత్యనారాయణ. ఒకే బిట్టు 200 ఎకరాల్లో ఆక్వాకల్చర్ చేస్తా ఉన్నాను. నేను ఆక్వాకల్చర్ మొదటి 13 సంవత్సరాలు అయింది. ఇదివరకు ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు 7-8 సంవత్సరాల వరకు చాలా లాభాలతో ఆక్వాకల్చర్ నడిచింది. అప్పుడు ఫీడ్ కాస్ట్ కానీ, షింపు కానీ, షింప్ క్వాలిటీ, షీడ్ క్వాలిటీ కానీ బాగుండేది. అప్పుడు మంచి లాభాలతో గడించాం. దీంట్లో కూడా ఈ 4-5 ఏళ్ళ నుంచి ఆక్వాకల్చర్లో లాభాలు రావట్లేదు, బ్రేక్ ఈవెన్ అవుతుందంతే. చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కూడాను. 4-5 ఏళ్ళ నుంచి ఫీడ్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. అలాగే దీంట్లో వాడి కెమికల్స్, అలాగే మినరల్స్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయి అలా షింప్ రేటు తగ్గిపోయింది. ఇప్పుడు కేజీ 200కే కొంటున్నారు. ఇదివరకే మేము అది 280 నుంచి 250 రూపాయల మధ్యలో అమ్మేవాళ్ళం. ఈ ఫీడ్ కాస్ట్ పెరిగిపోవటం, పవర్ బిల్ పెరిగిపోవటం, షింప్ కాస్ట్ తగ్గిపోవటంలో రైతు చాలా నష్టాలు గురవుతున్నాడు. అలాంటి పరిస్థితిలో రైతులందరూ సంఘటితంగా ఏర్పడి క్రాప్ హాలిడే అంటే ఒక 2 నెలల క్రాప్ మానేసి వేసంకాలంలో చెరువులన్నీ ఆరబెట్టుకుని దాంట్లో ఉన్న స్లెడ్జ్ అంతా పైకి ఎక్కించుకుని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఏ డిసీజ్ ఉండదండి. మనం అలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉంది. మనం ఇప్పుడంతా వనామీ అనే రేయ పిల్లని వేస్తున్నామండి. అది PL10 షీడ్ని మన హ్యాచరీలో కొంటాం. అంటే 10 రోజులు పిల్లని మన హ్యాచరీలో కొని ఆ పిల్ల ఖరీదు 30 నుంచి 45 పైసల మధ్యలో ఉంటుంది. అవి కొని మనం చెరువులు వేసి పెంచుతూ ఉంటాం. అలాంటిది మనకి పూర్వం అయితే అవి 100%, 80-90% వరకు దొరికింది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు 70% దొరికితే గగనం అవుతుంది. ఎందుకంటే సరైన షీడ్ కూడా రావట్లేదు. షీడ్ క్వాలిటీలో కూడా తేడా ఉంది. ఇదివరకు షీడ్కి ఇప్పటికి బాగా తేడా కనపడుతుంది. అంటే మేము ఎకరానికి 1,00,000 సీడ్ వేస్తామండి. అంటే దాంట్లో మనం 1 టన్ను మనం పెరుగుతూ ఉంటే 60 కౌంట్లో 1 టన్ను తీసేస్తాం. తర్వాత 40 కౌంట్లో 1 టన్ను తీస్తాం. అక్కడ 1,00,000 వెళ్ళిపోద్ది. బోనస్ కింద మనకి ఒక 30-40% ఇస్తారు. అదొక 1/2 టన్ను 30 కౌంట్కి వెళ్తాం మనం. అంటే 2-2.5 టన్ను వరకు క్రాప్ మనకి దొరుకుతుందండి బాగా జరిగితే. ఆ పరిస్థితిని బట్టి మన షీడ్ క్వాలిటీని బట్టి మన క్రాప్ ఎదరికి వెళ్తాం, లేకపోతే హార్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రొయ్యల పెంపకంలో అనేక సమస్యలుంటాయి. వినియోగించని మేత,
రొయ్యల మలమూత్రాలు, చనిపోయిన శైవలాలు మరియు రొయ్యలు వదిలిన షెల్స్ కుళ్ళుట వలన చెరువు నీటిలో అడుగున ఉన్న మట్టిలో అమోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి హానికరమైన వాయువులు ఉత్పత్తై రొయ్యలు అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటాయి. రైతులు వివిధ రకాల హెటిరోట్రోఫిక్, నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వంటి ప్రోబయోటిక్స్, అమోనియా బైండర్స్ ఉపయోగించి ఈ విష వాయువులు పెరగకుండా చూసుకోవాలి. దీంతో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, దిగుబడులు కూడా తగ్గి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకుండా తక్కువ ఖర్చుతో స్కాంపీ రొయ్యలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. అంటే దీంట్లో ప్రత్యేకించి జాగ్రత్తలు ఏమో, ఫీడ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. 25 days తర్వాత సీడ్ వేసిన 25 days తర్వాత మనం చెక్ ట్రే పెడతాం. మేతను బట్టి ఫీడ్ వేసుకుంటాం. ఆ ఫీడ్ ఖాళీ అయితే రొయ్యలన్నీ కింద బాటంలో అయిపోయిన తర్వాత చెక్ ట్రేలోకి వస్తాయి. ఆ చెక్ ట్రేలో ఫీడ్ మిగిలిపోతుందంటే బాటంలో కూడా ఎంతో కొంత ఫీడ్ డ్యామేజ్ అవుతుంది, మిగిలిపోతుందని మనం అర్థం చేసుకుని హెచ్చు తగ్గుల్ని చెక్ ట్రేని బట్టి మనం ఫీడ్ ఇచ్చుకుంటూ ఉండాలి. దీంట్లో మినరల్స్ ఇస్తాం, సపోర్టింగ్గా ఫీడ్కి సపోర్టింగ్ మినరల్స్ ఇస్తాం, ప్రొబయోటిక్ ఇస్తాం. అసలు యాంటీబయాటిక్ అన్నది వాడడం శ్రద్ధగా సీడ్ని టెస్ట్ చేయించుకోవాలండి. సీడ్ తెచ్చుకుని 10 రోజుల్లో 9 రోజులకి మనం సీడ్ రేపు తెస్తామనగా ల్యాబ్లో టెస్ట్ చేయించుకుని హెచ్పి ఉందా, లేకపోతే దాంట్లో సీడ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. 25 రోజుల తర్వాత ప్రతి వారం చెరువులో వలేసి సీడ్ని బయటికి తీసుకుని అలా దాని గ్రోత్ ఎలా ఉంది, అసలు కరెక్ట్గా పెరుగుతుందా లేదనేది గమనించుకుని వీక్లీ గ్రోత్ ఎలాగ ఉంది, వీక్లీ ఫీడ్ ఎలా ఎక్కువ తింటున్నాయి, ఇవన్నిటిని బేరీ చేసుకుని మన క్రాప్ని చూసుకుంటూ ఉండవచ్చు. యాంటీబయాటిక్స్ అనేవి వాడక్కర్లేదు. చుట్టుపక్కల రైతులను కూడా మనం బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో కూడా మంచిగా సీడ్ వేయించి మంచిగా చేసేలా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే దీంతోపాటు అందరూ పాడైపోయి పరిస్థితి. షింప్కి మనం పెంచేసరికి 100 కౌంట్కి అదే 1 kgకి 220 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇదివరకు మినిమం ప్రైసే 250 రూపాయలు ఉండేది. ఈవేళ 20 రూపాయలు 100 కౌంట్లో రైలు అమ్మితే లాస్ వస్తుంది. అలాగే మనం 2.5 టన్నులు తీసాం అనుకోండి, రేట్ని బట్టి ఉంటుంది. ఇవాళ 200 ఉంది, ఒక నెల తర్వాత 250 రావచ్చు. అలాగే మనం 2.5 టన్ను, 2 టన్ను నుంచి 2.5 టన్నుల వరకు క్రాప్ తీస్తాం. క్రాప్ తీస్తే 1 టన్ను ప్రాఫిట్ వస్తుంది. మామూలుగా అయితే మంచి రోజులు మంచి క్రాప్ బాగా వచ్చి రేట్లు ఉంటే ఎకరానికి 3 లక్షల లాభం వచ్చేది పూర్వం. ఈ మధ్య వైట్ గట్ట అనే ఒక గట్ట వ్యాధి వస్తుంది రొయ్యకి. అది వస్తే బాగా లాస్ వస్తున్నాయి చెరువులు. మందులు మనం ఈ యాంటీబయాటిక్స్ అయితే వాడకూడదు, ప్రొబయోటిక్స్ తోటే అట్లా మేనేజ్ చేయాలి. ఆ వైట్ గట్ట వచ్చినప్పుడు చాలా లాస్ అవుతున్నారు చాలామంది రైతులు. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ చూసుకోవాలి. అలాగే దీనికి డిఓ అనేది డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. అది ఏరియేటర్లో వస్తుంది, ఏరియేటర్ వల్ల వస్తుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 గంటలు తగ్గితే షింపు ఆటోమేటిక్గా స్ట్రెస్ గురవుతుంది. స్ట్రెస్ గురవుతే డ్యామేజ్ అయ్యి కూడా అయ్యే అవకాశం ఉంది. పవర్ ఖచ్చితంగా దీనికి 1 అవర్ కంటే ఎక్కువ పోయిందంటే నైటు మన క్రాప్ మనకు దక్కదు. అందుకని పవర్కి జనరేటర్లు ఏర్పాటు చేసుకుని ఎప్పుడైనా పవర్ కట్ వస్తే ఇమీడియట్గా జనరేటర్ ఆన్ చేసుకుని మనమంతా చాలా శ్రద్ధగా చూస్తే మంచి బిజినెస్ అండి ఇది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే కానీ ఫర్దర్గా ఈ వ్యాపారం ఎవరో చేయలేని పరిస్థితికి వచ్చారు. ఫీడ్ రోజు 4 సార్లు ఇవ్వాలంటే ఫీడ్ వేస్టేజ్ అయిందంటే బాటం పాడైపోయి షింప్కి నానా రకాల ఇబ్బందులు పడి తెగుళ్ళు అన్నీ వచ్చే అవకాశం ఉంది. అదొకటే బాగా మానిటర్ చేసుకోవాలని. అలాగే అమెరికన్స్ వస్తారు, తైవాన్ నుంచి వస్తారు. అందరికీ ఎవరు వచ్చినా ఫారినర్స్ ప్రతి నెల ఒకళ్ళు ఎదురొచ్చి మా చెరువులు చూసి చాలా బాగుందని కూడా చెప్తారు. దీనికి ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా అవంతి కంపెనీ తీసుకుంది. అది ఉంటేనే మనం యూరోప్ కంట్రీకి రొయ్యలు అమ్మగలం. ఆ క్వాలిటీ రొయ్యల్ని మేము పెంచుతున్నాండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫామ్ కింద ఫారినర్స్ ఎవరు వచ్చినా చెప్తారు. ఇండియాలో కూడా ఇంత బాగా మీరు కల్చర్ చేస్తున్నారని చాలామంది ఫారినర్స్ ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా కార్పొరేట్ లెవెల్లో చాలా నీట్గా చేస్తున్నామని నేను అనుకుంటున్నా. చాలామంది చూసిన వాళ్ళు కూడా మీరు చాలా పద్ధతిగా చేస్తున్నారని చెప్తున్నారు. ఎకరం చెరువులో 1,00,000 స్కాంపీ రొయ్యల పిల్లలను పెంచుతున్న రైతు సత్యనారాయణ 4 నెలల్లో పంట తీస్తున్నారు. ఒక్కో ఎకరాకు పెట్టుబడి దాదాపు 5 లక్షలు అవుతుంది. సరాసరి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. టన్ను ధర తక్కువలో తక్కువ 3 లక్షలు ఉంటుంది. అంటే ఎకరాకు 7,50,000 ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను ఎకరాకు 2 నుండి 3 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నారు.
ఇలా 200 ఎకరాలపైన 4 నెలలకు సరాసరి 4 కోట్ల నికర ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.